ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాల తేదీలు ఖరారయ్యాయి. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం 100 కోట్ల నిధులతో పుష్కర పనులను ప్రారంభించారు. పుష్కరాలకు దేశ నలుమూలల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు 904 కోట్లతో పుష్కరాల ఘాట్లు అభివృద్ధి, ఇతర మౌలిక వసతులపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. 2027 సంవత్సరంలో జరగబోయే మహా పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు ప్రారంభించింది. ముఖ్యంగా ఇప్పటికే 100 కోట్ల రూపాయలు అయితే కూడా గ్రాంట్ను విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే రాజమహేంద్రవరం నగర వ్యాప్తంగా కూడా ఇటు పుష్కరాలకు సంబంధించిన పనులు ప్రారంభం జరిగాయి. కనీ విని ఎరుగని రీతిలో అంటే మహాకుంభమేళ తరహాలో కూడా ఇటు రాజమండ్రి పుష్కరాలను ప్రభుత్వం ఆ స్థాయిలో కూడా నిర్వహించాలని ఆలోచిస్తుంది. అందులోని ముఖ్యంగా ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో పాటు ఇటు బీజేపీ, ఇటు తెలుగుదేశం, జనసేన ఇటు 3 పార్టీలు ఉమ్మడి పార్టీలు సంయుక్తంగా కూడా ఇటు రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు పుష్కరాలకు పోయిన పుష్కరాల కంటే ఇటు 2015లో జరిగిన పుష్కరాల కంటే కూడా ఈసారి గ్రాండ్గా కూడా చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే 100 కోట్ల నిధులను అయితే కూడా రిలీజ్ చేసింది. అయితే 2027 జూలై నెల నుంచి ఆగస్టు 3 వరకు కూడా మధ్యలో పుష్కరాలు ఉంటాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు మహా కుంభమేళాను అయితే ఏ స్థాయిలో నిర్వహించారో అదే స్థాయిలో కూడా ఇటు పుష్కరాలను అయితే నిర్వహించాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాజమహేంద్రవరంలోని ఇటు రైల్వే స్టేషన్ కూడా సుమారు 270 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇటు పుష్కరాలకు హాజరవుతూ ఉంటారు. అంతటి మహోన్నత చరిత్ర అయితే ఉంది ఈ పుష్కరాలకు. అయితే రాజమహేంద్రవరం పుష్కరాలకు సుమారు 8 కోట్ల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇటు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎక్కడికక్కడ రోడ్లు విస్తీర్ణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతోపాటు ముందుగానే ఇటు వచ్చి ప్రజలకు తాగునీరు మరియు వారికి కావాల్సిన సదుపాయాలన్నింటినీ కూడా మౌలిక వసతులపై కూడా ఇప్పటికే దృష్టి పెట్టారు. దీనిపై ఇటు మున్సిపల్ శాఖ కానీ ఇటు జిల్లా అధికారులు కానీ ఇప్పటికే ఇటు పుష్కరాలకు సంబంధించిన పనులపై కూడా ఎక్కడికక్కడ చర్చలు సమావేశాలు నిర్వహిస్తే రాబోయే పుష్కరాలను కనివిని ఎరగని రీతిలో అయితే నిర్వహించడాలని అయితే చూస్తున్నారు. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గతంలో జరిగిన ప్రమాదాలను ఈ సంవత్సరం జరగకుండా నివారించేందుకు ఏదైతే ఉందో ఇటు గోదావరి నదీ తీరాన్న పూర్తిగా ఆనుకొని ఉన్న ప్రతి ఘాట్లోని కూడా స్నానాలు చేసే విధంగా ఏర్పాటు చేయడంతో పాటు ఇటు క్రౌడ్ కంట్రోలింగ్ కూడా చేయడానికి అన్ని చర్యలు ఇటు పోలీసు శాఖ నుంచి కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్లతో కూడా ఎక్కడికక్కడ క్రౌడ్ ఏ రకంగా అయితే ఎక్కడైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు ఇటు పోలీస్ శాఖ అధికారులు కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఇటు సన్నాహాలు అయితే సిద్ధం చేస్తున్నారు. దీంతోపాటు సుమారు పుష్కరాలకి 900 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయనుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి తగ్గట్టు రాజమహేంద్రవరంలోని వివిధ అభివృద్ధి పనులకైతే ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీంతో రానున్న 2027 పుష్కరాలు కనీ విని ఎరగని రీతిలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడానికి అన్ని రకాలుగా కూడా కార్యక్రమాలను అయితే రూపొందించింది. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.